ఎలా ఉన్నారు? లవ్ యూ. మొన్న జపాన్లో ఇది ఇలాంటివన్నీ చేశాను మీకు కూడా. ఇదిగో మీకు నచ్చిందని ఈ పిల్లకి కూడా వేసుకున్నా. నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ మనవడ కథ. ఇలాగే ఉంటుంది బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయగలన్నారు కదా, చేయగలడు. అది ఈ లెవెల్ ఆర్ఆర్ మనకి ఇండియాలో ఇచ్చేవాడు ఎవడున్నాడు మనకి ఈ వాట్ ఎవర్ సినిమాకి. నేను ఇంతకు అనుకున్నాను కేరళలో, తమన్ నీ ధైర్యం నాకు ఎప్పుడు రావట్లేదు, ఈ సూట్ వేసుకు రాలేకపోతున్నాను ఫంక్షన్కి, ఎప్పుడు వస్తుందో ఆ ధైర్యం. చాలా సీరియస్గా అన్నీ రెడీ చేసుకుంటాను. కబోర్డ్ నిండుగా ఒక 200 బట్టలు ఉంటాయి. సర్లే ఎందుకులే మరీ ఓవర్గా ఉంటుందేమో. తమన్ డార్లింగ్ థ్యాంక్ యూ, నీ చేతుల్లో పెడుతున్నాం. ఏదేమైనా మనకి డార్లింగ్ 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడయ్యా. మరి చూసుకోండి, అది సంక్రాంతికి వస్తుంది. మరి సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అన్నీ వెరీ ఇంపార్టెంట్. సీనియరే, సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100% సంక్రాంతి అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. మాది కూడా అయిపోతే హ్యాపీ. సో లవ్ యూ డార్లింగ్స్. ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. లవ్ యూ డార్లింగ్స్. ఆ రోజు ఈ రోజే ఇరగ తీసేశారు మీరు అసలు ప్రభాస్ గారు. డార్లింగ్స్ రేపు ట్రైలర్ చూడండి. విశ్వప్రసాద్ గారు బడ్జెట్, ఈయన మెంటలు అన్నీ వదులుతాయి. ఓకే డార్లింగ్స్, లవ్ యూ. లవ్ యూ. బాయ్ డార్లింగ్స్.